వారితో చెప్తుంది, మీరు ఈ పట్టణాన్ని దేవుడు తప్పకుండా ఎరుకో పట్టణాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ ఎరుకో పట్టణాన్ని మీకు అనుగ్రహించినప్పుడు నా కుటుంబంలో నా సహోదరులు, నా చెల్లెండ్రు, నా అన్నదమ్ములు, వారి కుటుంబం సభ్యులందరూ మీరు రక్షించాలి, కాపాడాలని చెప్పినప్పుడు ఉన్నప్పటి నుంచి ఎరుకోలో శపితమైన ఒక శాపకరమైన జీవితాన్ని జీవిస్తున్నారేమో. తన యొక్క విశ్వాసం ద్వారా వారు ఆ కుటుంబ సభ్యులందరూ అప్పటి నుంచి ఇశ్రాయేలు ప్రజలతో ఒక ఆశీర్వాదకరమైన ప్రజలతో, దేవుడి ప్రజలతో వారు నివసించడానికి ఆ కుటుంబాన్నంతటిని రక్షించుకుందండి రాహబు కదా. నీ బలమైన విశ్వాసం నీ యొక్క కుటుంబం యొక్క స్థితిని మారుస్తుంది. ఈ లోకానుసారమైన స్థితే కాదు, ఆ యొక్క దేవుని దృష్టిలో ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలతో పాటే కాదు, కానీ దేవుడు కోరుకునే ఒక రక్షణ, ఒక నిత్య జీవాన్ని నువ్వు నీ కుటుంబానికి ఇవ్వగలవు. ఎప్పుడో తెలుసా? నీ బలమైన విశ్వాసం వలన.